పోతుంది. అండ్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్, రెగ్యులర్ ప్రొడక్ట్ మేనేజర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఉందనుకోండి, అక్కడ ప్రొడక్ట్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళ ప్రొడక్ట్ ఐడియా ఏంటిది, ఎయిర్లైన్ ఐడియా, ఎయిర్లైన్ ప్రొడక్ట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అది దాంతోపాటు వాళ్ళు ఏఐ సైడు ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటే వాళ్ళకి అటు నుండి రెగ్యులర్ ప్రొడక్ట్ మేనేజర్ నుండి ఏఐ ప్రొడక్ట్ మేనేజర్కి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఆబ్వియస్గా ఇంత డేటాతో రన్ అవుతున్న డేటా సెంటర్స్ ఇవన్నిటికీ ఇదంతా డేటా బేస్డ్, డేటాని అనలైజ్ చేసి ఇచ్చే రిప్లై కాబట్టి సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సైబర్ సెక్యూరిటీ జాబ్స్ లిటరలీ లైఫ్ టైం ఉంటాయని చెప్పొచ్చు. సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రైట్ నో, ఇప్పుడు ఈ డేట్ నుండి నేను పోయే వరకు కూడా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ డెఫినెట్గా ఉంటాయని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ ఏఐని రెగ్యులర్గా టూ మచ్గా వాడుతున్నారు కాబట్టి వాటికి ఎథిక్స్ అండ్ సేఫ్టీ రీసెర్చర్స్ ఎవరైతే కావాలో వాటి జాబ్స్ రేజ్ అవుతాయి. ఎందుకు అంటే మోస్ట్ రీసెంట్ టైంలో చూసారు కదా, ప్యారిస్ అనుకుంటా, ప్యారిస్లో ఫ్రాన్స్ కంట్రీ ఎక్స్ఏఐ మీద సమ్ రైడ్ చేసింది. ఎందుకు అంటే ఎక్స్ఏఐ ఏ ఇమేజ్లు పడితే ఆ ఇమేజ్లని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఎథికల్ వయలేషన్, ప్రైవసీ వయలేషన్ అవుతుంది. కాబట్టి ఈ ఎథిక్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఏఐ ఈ వీటికి సంబంధించిన రీసెర్చ్ ఎవరైతే చేస్తారో ఆర్ జాబ్ ఆ సబ్జెక్ట్ ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా గ్రోత్ ఉంటుంది లాంగ్ రన్నింగ్లో. ఆబ్వియస్ అందరూ తెలుసు మిషన్ లెర్నింగ్ జాబ్స్, ఇంజనీర్స్, సో వీళ్ళకి కూడా హెవీ జాబ్ మార్కెట్ ఉంది. సో మీరు ఒక సైడ్ జాబులు పోతున్నాయి అనే దాన్ని ఫోకస్ చేసే కంటే ఎక్కడ జాబ్స్ పెరుగుతున్నాయో ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటే మీకు జాబ్ స్కోప్ డెఫినెట్గా ఉంటుంది. సో ఒకప్పుడు చాట్‌జిపిటి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఆంథ్రోపిక్, నెక్స్ట్ ఇంకేదో వస్తుంది. బట్ ఓవరాల్గా ఏవి సస్టైన్ అవుతాయి, ఏవి సస్టైన్ అవ్వవు అనేది ఎవరికి తెలియదు. ఓకే, .com బబుల్లో కూడా .com తోటి ఎన్నో వెబ్సైట్లు క్రియేట్ అయినాయి, అన్ని బిస్కెట్ అయినాయి. ఓకే, ఒకప్పుడు యాహూ ఫేమస్ 2000 నుండి 2010 మధ్యలో. ఇప్పుడు యాహూ పెద్దగా వాడతలేరు. అట్లా ఏ కంపెనీస్ డెవలప్ అవుతాయి అనేది ఎవరికి తెలియదు. కానీ మనం మన సైడ్ నుండి చేయాల్సింది ఏంటంటే అప్స్కిల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన టెక్నాలజీ స్టాక్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సైడ్ మీరు ఫోకస్ చేసి నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ మీదే. ఈ టాపిక్ మీద మీ కమెంట్స్ ఏంది అనేది పెట్టండి, చూద్దాం. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.